కరెక్ట్, ఎవరి పని వాళ్ళు కరెక్ట్ గా చేసుకోవడమే అది నిజమైన దేశ సేవ అని చెప్పొచ్చు. ఇప్పుడు అట్లాంటి సేవ చేయకపోవడం ద్వారా చూపిస్తారు ఆమె డాక్టర్ని, ఆమెకు న్యాయం జరగకుండా అయిపోతుంది. మళ్ళీ ఏంటి ఇంకో డాక్టర్ కూడా నైట్ చేయాలంటే ధైర్యం చేస్తారా? అమ్మ వద్దు అంటారు కదా. అదే ఆ రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి కానీ అక్కడ ఉండే హెల్త్ మినిస్టర్ కానీ వెంటనే దీనికి జస్టిస్ అంటే మంచి న్యాయం చేసింటే బాగుంటుంది కదా. అసలు ఆయన ఎట్లా చంపేసిన కదా వీడియోలో చూస్తారు కదా. అదే సేవ చేసేకి అలా కరెక్ట్గా ఎవరు లేదు కాబట్టి న్యాయం కూడా సరిగ్గా జరగలేదు. ఎంత అన్యాయం కదా అసలు. డాక్టర్ ఎంత బాగుంది, ఆయన ఎంత చనిపోయారు, ఎంత బాధపడి ఉంటుంది. గ్రూప్ గ్యాంగ్ రేప్ చేసినారంటే ఎంత పెద్ద అసలు. చూడొచ్చా మీకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని తెలుసు కదా. మీకు ఎన్నిసార్లు చెప్తాం గుడ్ టచ్ బ్యాడ్ టచ్. మన దేశానికి ఆ స్వాతంత్రం వచ్చినాక అప్పుడు అంటారంట మన నాయకులు కూడా చెప్పింది నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది అంటే ఒక ఆడపిల్ల అర్ధరాత్రి వేళ కూడా ఒంటరిగా పోయినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లంట. మనలో ఉన్న లోపల నుంచి బయట పాస్పోర్ట్ కూడా బయటకు రాని జతికి అంటారు. అంటే అట్లుంది సమాజం అనేది, అంత దారుణంగా అమ్మ ఆడ చిల్లర తీసుకోని అట్లుంటుంది అన్నమాట. మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్లా. అందుకే ఆడపిల్లలు నేను ఎక్స్ప్రెస్ ఉపయోగం ఎందుకంటే చెప్పేదంటే ఏ ఆడపిల్లైనా మీ ఇంట్లో ఆడపిల్లలతోనే సమానం. మీ ఇంట్లో మీ అక్క మీ అమ్మ మీ చెల్లెలు ఎట్లాంటిదో బయట ఆడపిల్లలు కూడా అట్లాంటి వాళ్ళే అంతే కదా. అసలు ఇట్లా చేసిన నిజంగానే యాదో ఒకసారి ఖచ్చితంగా శిక్ష అనేది పడుతుంది.